అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది అని దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క గ్రంథంలో మనకి కనబడుతుంది. కనుక అక్షరము మనలను చంపేస్తుంది, మరణానికి తీసుకుపోతుంది. ఆత్మ మనలను జీవింప చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము మనము అక్షరార్థంగా చదివితే దాని వలన మనకి ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు ఆధ్యాత్మికంగానే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనము సిద్ధపడాలి. ఏదో ఒక చందమామ పుస్తకం చదివి అందులో ఉన్నటువంటి కథలు చదివినట్టు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే మనకి అర్థం కాదు. అలాగే ఒక నవలు చదివినట్టు యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి బైబిల్ గ్రంథం అర్థం కాదు. కానీ ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయతలో మనము ఈ గ్రంథాన్ని